సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైతే మాదాపూర్లో హైటెక్ సిటీ స్థాపించినప్పుడు వాస్తవానికి పూర్తి అడవి, కంప్లీట్గా అప్పట్లో చిరుత పుల్లు కూడా తిరుగుతున్నాయని చెప్పేసి చాలా రకాలుగా అనుకునేవాళ్ళు. అక్కడ కనీసం నివాసం ఉండడానికి కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా కొండలు గుట్టలు అంతా. ఈరోజు చూస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటనేది ఇప్పుడు అందరికి కూడా అర్థమైపోయింది. అలాంటిది గూగుల్ డేటా ఏ సెంటర్ ఏదైతే ఉందో తుర్లవాడకు సంబంధించి ఇప్పుడు ప్రారంభమైనటువంటి పరిస్థితి కావచ్చు. అదేవిధంగా అప్పుడు పరిస్థితులు వేరు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఐటీ కానీ ఈ యొక్క అందరికీ కూడా అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు గూగుల్ డేటా ఏ సెంటర్ వస్తుంటే మెటా వస్తుంది, ఓ పక్కన రిలయన్స్ వస్తుంది, ఇంకో పక్క అది వస్తుంది. ఇప్పుడు గూగుల్ ఏదైతే హైటెక్ సిటీకి పట్టేంత టైం అయితే పట్టదు. ఇక్కడ ఖచ్చితంగా ఒక 3 to 4 yearsలోనే కంప్లీట్ డెవలప్మెంట్ మనకు కనిపించిపోతుంది. సో డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క మీరు ఇందాక అన్నారు పండగ వాతావరణం నెలకొందని చెప్పి, ఈరోజు వైజాగ్లో ఎలాంటి వాతావరణం నెలకొంది, ఇన్ని కంపెనీలు వస్తుంటే అంటే ఏం చెప్తారు? అంటే మొత్తం అక్కడ అంతా కూడా ఎట్లా అక్కడ లోకల్ వాళ్ళ ఇది ఎట్లా ఉన్నది అంటే, ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఈ రోజున మనకి ఒక అద్భుతమైన అవకాశం వస్తున్నది. మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి అన్న కాన్సెప్ట్లోకి అక్కడ వచ్చి ఉన్నారు. అంత మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా అటువంటి ఇది కనపడుతూ ఉన్నది. దాని తోడు ఏంటంటే లక్కీగా ఏమైంది అంటే ఈ ఓవర్ ఏ పీరియడ్ అక్కడ మొత్తం ఈ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మంది తయారై ఉన్నారు. రకరకాల ఫ్యాకల్టీస్లో వాళ్ళు తయారై ఉన్నారు. వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రైనింగు అది ఇచ్చున్నది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఏ గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, రేపు అదానీ డేటా సెంటర్ వచ్చినా, అంబానీ వాళ్ళది వచ్చినా, మెటా వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెక్నికల్ మ్యాన్ పవర్ రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, రెడీగా స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు హైదరాబాదులో ఈ హైటెక్ సిటీ కట్టే సమయంలో అప్పటికి ఇంకా కొంత రెడీగా లేరు, స్కిల్డ్ పర్సన్స్ లేరు. అందుకని ఏమైంది, బాంబే నుంచి, పూనా నుంచి, బెంగళూరు నుంచి ఆ మనుషులు రావాల్సి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో పూర్తి అడ్వాంటేజ్ లోకల్స్కే వస్తూ ఉన్నది. అది ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ పాయింట్ అన్నమాట మనకు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఈ కంపెనీలు ఎప్పుడైతే వస్తాయని చెప్పారో అప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మీరు గమనించండి, మొత్తం కొత్త వీళ్ళని డెవలప్ చేయటం. ఈ కంపెనీలు తీసుకురావటమే కాదు గొప్పతనం, కంపెనీ వచ్చిన తర్వాత అందులో మన పిల్లలు ఉద్యోగాలు చేసేలాగా చేయటం అసలైన గొప్పతనం. అది చంద్రబాబు నాయుడు సాధించాడు. ఈ రోజున మీకు గూగుల్ డేటా సెంటర్లో కానీ మీరు ఏదైనా సరే, ఇప్పుడు మా టీసీఎస్ రిక్రూట్మెంట్ జరిగింది, చూసి రండి, లోకల్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, పర్సంటేజ్ చూడండి. అంటే దాదాపుగా 90% లోకల్స్ ఉన్నారు అక్కడ. అది ఇప్పుడు ఉత్తరాంధ్రకి వరం, ఇది అసలైన వరం. ఇది కంపెనీలు రావటం, పెట్టుబడులు రావటమే కాదు, ఉత్తరాంధ్ర పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగం కాదు, మినిమం నెలకు 1,50,000 2 లక్షలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగము. అతను గనక ఏఐ నేర్చుకొని ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని ఉంటే అతని జీతం 3 లక్షలు 4 లక్షల నెలకి ఆ ప్యాకేజీలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది జరుగుతున్నది. ఇది రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది అంటే ఉత్తరాంధ్ర మార్పు ఎలా జరగబోతున్నది, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మార్పు ఎలా జరగబోతున్నది, మారుతున్న ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలా సహాయం చేస్తున్నది, గ్రోత్ ఇంజిన్ ఎలా కాబోతుంది, ఇది కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ జరుగుతున్నది. అది అందుకనే ఇంత జుబిలియంట్ మూడ్లో ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇంతమంది ఉన్నది, ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఇది కారణం. అంటే వాళ్ళకి రాజధాని అవసరం లేదు సార్. గతంలో రాజధాని ఇస్తామన్న పార్టీని పక్కన పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అర్థం చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే ఉత్తరాంధ్రకి కావాల్సింది రాజధాని కాదు. ఆ విషయం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని డిక్లేర్ చేసిన తర్వాత కరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారు.
విశాఖపట్నంలో. విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి, అయ్యా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది, తెలుగుదేశం అమరావతికే కట్టుబడి ఉంది అని విశాఖపట్నంలో చెబితే ప్రజలందరూ హర్షించారు. అక్కడే ఉండాలి అని చెప్పారు. అమరావతిలోనే ఉండాలి రాజధాని, ఎందుకంటే అది రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అని చెప్పారు వాళ్ళు. 2024 ఫలితాలు కూడా దాన్ని తగ్గట్టుగా ఫలితాలు అక్కడ దాకా కాదు. ఆ తర్వాత తెలుగుదేశం మీటింగ్ పెట్టింది అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక మీటింగ్ పెట్టించాడు. మొత్తం భారీ ఎత్తున, అప్పట్లో అధికారంలో ఉన్నాడు కదా, భారీ ఎత్తున ఖర్చు పెడితే 10 మంది కూడా రాలా. జగదాంబ సెంటర్లోనే 10 మంది లేరు. అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా మన విధ్వంసానికి చేస్తున్నాడు అని ఉత్తరాంధ్ర ప్రజలందరూ నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నా, విశాఖపట్నం నేను తరలి వస్తున్నా, మొత్తం నేను నా భార్యను కూడా తీసుకొని వస్తున్నా అన్న జగన్మోహన్ రెడ్డిని చిచి అవతలకు పో అన్నారు. ఈ రోజున ఈ మొత్తం ఏఐ డేటా సెంటర్తో పాటు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏఐ డేటా సెంటర్లు, ఇటువంటివన్నీ రావటంతో ఉత్తరాంధ్ర సంతోషంగా ఉన్నది. ఉత్తరాంధ్రనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతోషంగా ఉంది. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంత వేగంగా పుంజుకోవటాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.